కాలంలో నాకు పిచ్చి పడితే నేను ఏం మాట్లాడతానో గమనించండి అని పిచ్చి పట్టే మందు తాగి తలుపేసుకుని శిష్యుల్ని ఆయన పిచ్చి పట్టినప్పుడు ఏం రాస్తారో వ్రాసుకోమన్నారు పుస్తకాల్లో. ఆ మందు ప్రభావం ఓ గంట సేపు ఉంటుంది. ఆ గంట సేపు పిచ్చెక్కినప్పుడు ఆయన చేసినటువంటి స్తోత్రం పరమశివుడి మీద అత్యద్భుతమైనటువంటి స్తోత్రం, ఉన్మత్త స్తోత్రము అంటారు దాన్ని. ఆయనకి పిచ్చి తగ్గిపోయిన తర్వాత తలుపులు తీశాక శిష్యులు చదివి వినిపించారు, మీరు ఆ పిచ్చిలో పరమశివుణ్ణి ఇలా స్తోత్రం చేశారని. అంతటి మహాభక్తుడు అప్పయ్య దీక్షితర్. ఆ అప్పయ్య దీక్షితర్ వారిని వేరొక భక్తుడిని కూడా తీసుకుని ఇద్దరితో కలిసి రామరాయల వారు లోపలికి వెళ్ళారు. ఇందులో అప్పయ్య దీక్షితర్ శివభక్తుడు, కానీ విష్ణుద్వేషం ఉన్నవాడు కాడు. ఆయనకి శ్రీ మహావిష్ణువుగా పరమేశ్వరుడున్న మహాభక్తి, పరమశివుడుగా ఉన్న మహాభక్తి. కాబట్టి అప్పయ్య దీక్షితర్ వారి భక్తి ఒక పూర్ణత్వాన్ని పొందిన భక్తి. రామరాయల వారితో వచ్చినటువంటి రెండో ఆయన, నేనది తప్పు అని ఏమి అంటలేదు, కానీ ఆయనకి విష్ణు స్వరూపం అంటే చాలా ఇష్టం. ఆయన శివస్వరూపాన్ని మాత్రం అస్సలు సహించలేడు, అదొక్కటే దోషం. ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ముక్కు మీద వేలేసుకున్న అయ్యప్ప స్వామి వారి విగ్రహం చూపించారు రామరాయలు వారు. చూపించి ఇలా ఎందుకుంది ఇది చెప్పండి అని అడిగారు. అడిగితే శివస్వరూపాన్ని అంగీకరించలేక కేవలం విష్ణు స్వరూపాన్ని మాత్రమే స్తోత్రం చేసేటటువంటి అలవాటు ఉన్న భక్తుడైనటువంటి వారు రామరాయలతో వచ్చినటువంటి ఆయన పేరు వాడడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆయన అన్నారు రామరాయల వారితోటి, ఈయన ఇలా ముక్కు మీద ఎందుకు వేలేసుకుని ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది అన్నారు.